బీజేపీ బెంగాల్లో గవర్నమెంట్లో ఉంది. ఉత్తరప్రదేశ్లో తరహాలో కాల్చిపడేయట్లేదు. ఉత్తరప్రదేశ్లో రౌడీలు అరాచకాలు చేసేవాళ్ళని చూసి భయపడే జనాలకి ఆ రౌడీలు కాల్చి చంపారు. ఇక్కడేమో అట్లా కాదు, దౌర్జన్యాలు పదవిలో ఉన్నప్పుడు చేసిన వాళ్ళు జనం తిరగబడుతున్నారు. తమను ఎలా హింసించారో అలాగే రివర్స్ హింసిస్తున్నారు. పోలీసులు ఇప్పుడు ఏం చేయాలి? జనాలను అరెస్ట్ చేయాలా? చేస్తే జనంలో తిరుగుబాటు వస్తుంది. అదే సందర్భంలో మీరు సంపద్దాళ్ళనేమి సరే మీరు ఏదో అవమానించిన తర్వాత మాకు అప్పచెప్పండి అంటున్నారు. ఇదిగో తాజాగా ఒక లీడర్కి సంబంధించినటువంటి అంశం జనమే తీసుకెళ్ళి అప్పచెప్తున్నారు. ఇందులో పోలీసులు ఎక్కడ కనబట్టలేదు. పోలీసులకు వీళ్ళు అప్పచెప్తున్నారు. కట్మని డబ్బులు వసూలు చేసిన వాళ్ళు, ఇంటి దగ్గర నుంచి ప్రతిదానికి డబ్బులు వసూలు చేసిన వాళ్ళు, ఎదుటోళ్ళ పెళ్ళాలని ఇంటికి రమ్మనమని చెప్పినటువంటి వాళ్ళు, ఆడపిల్లల్ని వేధించినటువంటి వాళ్ళు, ప్రధానంగా ప్రతి పనికి డబ్బులు పిండి 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 హింసించినటువంటి నాయకులకి పడుతున్నటువంటి శిక్షది. సన్యాసి మన్నా హౌరాలో తృణమూల్ కాంగ్రెస్ లీడర్ని స్థానికులే పట్టి కొట్టి చెప్పుల దండలేసి ఊరేగించి ఆ పైన పోలీసులకు అప్పచెప్పినటువంటి ఉదంతం.